భగీరథను అరెస్ట్ చేయకపోవడం, బండి సంజయ్ ఆయన నాటకాలలో ఒక నాటకంగా ఇది చిత్రీకరించి ఆయన ఏదైతే చెయ్యాలనుకుంటుండో ఆ విధంగా తన కొడుకును రక్షించుకోవడానికి ఈ పొట్టాయన పోయి ఇంకో పొట్టాయన అడిగాడు, ఏయా నా కొడుకును రక్షించానంటే ఈ పొట్టాయన ఇంకో పొట్టాయన ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. ఒక పొట్టానేమో బండి సంజయ్, ఇంకో పొట్టానేమో సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. మైనర్ బాలికను రక్షించాలన్న పదంలో మానేసి ఈ గవర్నమెంట్ నాశనం కావడానికి ఇదొక పెద్ద నిదర్శనం. మేమే కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి ప్రజలు బయటకు వచ్చి ఈ నినాదాన్ని అందుకుంటారు. ఇది త్రివ్యాతంగా చేస్తాము. కేటీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ దీన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళని భయభ్రాంతులు చేసి న్యాయం చేసే ఏర్పాటు చేస్తాం. వాళ్ళు యాంటిసిపేటిక్ బెయిల్ కోసం పోయారంటే వాళ్ళు తప్పు చేయలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మా ప్రశ్నకు సమాధానం బండి సంజయ్ గారు చెప్పాలి. ఖచ్చితంగా బండి సంజయ్ గారు రాజీనామా చేసి, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా హోంమంత్రికి రాజీనామా చేసి ఆ పదవిని ఆ శాఖని వేరే వాళ్ళకి అప్పచెప్పాలి. లేని పక్షంలో మేము ఈ ధర్నాన్ని విస్తృతంగా మొదలుపెట్టినాం. ఇది ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాం, ఇంకా చాలా ముందుకు తీసుకెళ్తాం. ఖరీదాబాద్ లో కూడా విస్తృతంగా చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్ ఇద్దరు పొట్టోలు కలిసి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.